సైన్యములకు అధిపతి అయిన దేవ. ఆయన సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. కోరహు కుమారులు ఇక్కడ పాట పాడుచు దేవుని గణపరుస్తున్నారు. ఏమని? సైన్యములకు అధిపతి అయిన దేవ, నా ప్రార్థన ఆలకించు. మనం ప్రార్థన చేయడమే తక్కువ, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా. సైన్యములకు అధిపతి అయిన దేవా అని ప్రార్థన చేస్తామా? చెయ్యాలి. ప్రార్థన అంటే చాలా మనకి కంచె వేసుకున్నట్టు. ఈ దినాల్లో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అవుతా. ఈ దినాన ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? చేతులు పైకెత్తండి. ఇంట్లో ఇక్కడ కాదు, ఇక అందరూ చేసుకుంటాం వస్తానే ప్రార్థన. ఉదయకాలంలో లేచిన వెంటనే వచ్చు. ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ప్రతి దినము దేవునితో గడపడం మనకి గొప్ప ధన్యత. ఇక్కడ ఒక మాట ఉంది, కీర్తనలు 55:17. కీర్తనలు 55:17. సాయంకాలమున, హృదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే ఇందాకేం చెప్పినాం? సైన్యములకు అధిపతి అయిన దేవ, నా ప్రార్థన ఆలకింపుము. ఇక్కడ ఏమంటున్నాము? ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన అనగానే మనకేమనుకోవాలా? దేవుడు నాకు జవాబు ఇస్తాడు. ఎంతవరకు? నేను పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండాల. ఈ దినాల్లో చాలామంది జీవిత ప్రార్థన కొదువైపోతుంది, అన్ని పనులు ఎక్కువైపోతున్నాయి. కానీ మొదటిగా సైన్యములకు అధిపతి అయిన దేవుని దర్శించకుండా, జీవం కలిగిన దేవునికి మొరపెట్టకుండా మనం ఎన్ని పనులు చేసి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అన్నిటికీ పనులు ఉన్నాయి. టిఫిన్ తినడానికైనా టైం ఉంటుంది, వంట చేయడానికైనా టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేసేదానికి టైం ఉండదు. స్నానం చేయడానికి టైం ఉంటుంది, ప్రార్థన చేయడానికి టైం ఉండదు. కానీ మా దాసరాలు చెప్పేది ఏమందంటే, అంటే స్నానం ఖచ్చితంగా చెయ్యాలి, కానీ ఒక పరిస్థితిలో నీళ్ళు లేక ఏదో ఒక పరిస్థితి వచ్చి అటువంటి సొట్టుతో మందిరాన్ని ఆగిపోవద్దంట. అంటే ఏది ప్రార్థనకి సొట్టు అనేది ఉండకూడదు. సమయం లేదు, ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది. నిజంగానే ఆ 2 నిమిషాలు, ఆ 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలే, మార్గంలో మనం అపాయం తప్పించుకుంటాం. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా మనం గడప దాటద్దు. నేనైతే పిల్లలు పుట్టిన నుంచి అయితే అదే నేర్పిస్తాను, ప్రార్థన వాక్యం చదవకుండా గేటు దాటద్దు. ఇంకా తర్వాత వాళ్ళ జీవితము చెప్పడం మన పని, సాగడం వాళ్ళ పని. ఎంతవరకు? నా దీనంలో ఉన్నంత వరకు నేను వాళ్ళని గద్దిస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా. వాళ్ళని అడిగే క్వశ్చన్ అదొక్కటే, ప్రార్థన చేసినావా? బైబిల్ ఈరే ఉండరు, అడుగు. ప్రార్థన చేసినావా? బైబిల్ చదివినావా? నేను అడిగే క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళని. ఈ 2 గడప దాటద్దు, నువ్వు గేట్ బయటికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలే, ఆ 10 నిమిషాలు తొందర పడి వెళ్ళినా ఏ అపాయం పొంచుందో ఎవరికి తెలుసు? ఈ దినాల్లో ఏమి కోల్పోతాం, ఏమీ జ్ఞానం లేని వారం అయిపోయి అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కుంటామేమో. సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి, తండ్రిగా నీ పక్షంగా నిలబడే దేవాది దేవుణ్ణి ప్రార్థన చెయ్యకుండా ఏ పనులు మనము చెయ్యకూడదు. అన్నిటికీ ప్రార్థనలు చాలా శక్తివంతం. ఇదేమంటున్నాడు దావీదు? సాయంకాలం అంట, హృదయం అంట, మధ్యాహ్నం అంట ధ్యానించడం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో ఆనందిస్తూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ మొరపెడుతూ దేవునికి నా ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్ముచున్నాడు. ఒక్క వచనంలో ఎంత అర్థం ఉంది? ఒక దినమంతా గడిచిపోయిందా లేదా? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అది దేవుడు నా మొర వింటారని నమ్మి దేవుడు ఖచ్చితంగా ఇదంతా మంచిగా నేను ధ్యానించుచు మొర పెట్టుకొందును. వాక్యం చదివి మనం ప్రార్థన చేసిన తర్వాత నీకేమొస్తూ ఉంటాయి? నువ్వు చదివిన వాక్యములో నుంచి నీకు దేవుడు ధైర్యపరుస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు ఏమవుతుంది? నీవు చేస్తే మనవి దేవుడు ఆలకిస్తున్నా నువ్వు పూర్తిగా నమ్మాలి. మనము 2 పూటలు ఇంకా మధ్యాహ్నం అంటే ఆ డ్యూటీలో ఉంటాము, ఎక్కడ ఉంటాము, అట్లీస్ట్ 2 పూటలు. ఈ దావీదు మామూలు వ్యక్తి, రాజు అయినా మనం ఏమన్నా రాజులమా? లేకుంటే మనం ఏమన్నా సీఎం లేకుంటే పెద్ద పెద్ద పోస్టులుగా ఉన్నాము, ఎమ్మెల్యే. వాళ్ళ కోసం మనం బయట ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ కోసమే మనం మనుషులుగా మన అవస్థతలు తీయడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ దావీదు కూడా దేవుని కోసము ఎదురు చూస్తున్నాడు. మనం కూడా చూడాలా. వేకుజామున ప్రార్థన జరుగుతుంది. మా దగ్గర 4 గంటలకు, మంగళవారం 3 గంటలకే. ఎందుకంటే కుటుంబ ప్రార్థన, పిల్లల ప్రబోధన చేసే ప్రార్థన. అనేకమైన కార్యాలు మనుషులు చేస్తారా, దేవుడు చేస్తారా? దేవుడు చేస్తారు. బాగా ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికీ ఏదో ఒక పనులు. మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఉద్యోగంలో పనులు ఇరుక్కుపోయినారు. అందరూ పనులు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పనులు వచ్చేసినాయి. అయినా ఒక సేనుకు పోయే వాళ్ళు సేన్లు, మొక్కలు పెంచే వాళ్ళు మొక్కలు, డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీలు, అన్ని పనులు జరుగాయి. ఇప్పుడు వేకుజామున ప్రార్థన మానుతున్నారా? లేచినప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వంటలు చేయాలా, బాక్సులు కట్టుకోవాలా. ఒక్కొక్కరు 7th 8th 6th కాలేజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు రెడీ కావాలా, వాళ్ళను రెడీ చేయాలా. ప్రార్థన ఆగటం నేను చూస్తూ ఉన్నా. ఏదో ఒకరోజు పాపం అలిసిపోయి పనులకు సేనలకు వెళ్ళి వాళ్ళు మొక్కలు చూసుకున్న వాళ్ళు ఎప్పుడన్నా అలిసిపోతే రారు. 4 నుంచి 6 వరకు ఇంకా జోనాన ప్రార్థన కూడా అప్పగించినారు కాబట్టి అది కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఏంది సమయం అక్కడ? ఇంకా దొరికిన వెంటనే ఏదో ఒక సమయంలో ప్రార్థనకి అందుకుంటారు. దీవించబడిన తర్వాత దేవుడు మేలు చేసిన తర్వాత ఇచ్చింది మేలు చేసింది ఆయన. కానీ ప్రార్థన ఆపచ్చా? ఆపకూడదు. ఇంకా మంగళవారం చూడాల 3 గంటలకు గంట కొట్టినట్టు లేస్తారు అందరూ. ఆశ చూసేది దేవుడు. నేను చూస్తే ఏం ప్రయోజనమా? ప్రయోజనం లేదు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. వ్యక్తిగత ప్రార్థన, అన్ని ప్రార్థనలు ఉండాలి మన ఇంట్లో. ఏమేమి ప్రార్థనలు చెప్పండి? కుటుంబ ప్రార్థన ఉండాలి, పిల్లలతో కలిసి చేసే ప్రార్థన ఉండాలి, భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన ఉండాలి, ఇంకా సంఘ సహవాసం కలిగిన ప్రార్థన ఉండాలి. ఇంకేం ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన మరి ముఖ్యంగా. అన్ని ప్రార్థనలు చెబుతాయి హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన గారికి వస్తేనే ఏదో ఒకటి వస్తుంది. అవి చేసేసినాం కదా, ఆ ప్రార్థనలు అయిపోయినాయి కదా. కానీ మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన దేవుని కలుసుకోవాలనే ఆశ ఉంటే, జీవం కలిగిన దేవుని కలుసుకోవాలని ఆశ ఉంటే, ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాని నమ్మకం ఉంటే ప్రార్థన మానరు. హల్లెలూయా. ప్రార్థన మాంతరం అంటే ఆయనని సైన్యములకు అధిపతిగా దేవుడిగా మనము ఏం చేయటంలే చూడటం లేదని. ఇట్లా అంటే ఏంది అర్థం? చూడటంలే. ఎందుకంటే సీఎం కనిపించి ఎవరినో మంత్రులు కనిపిస్తేనే అంత ఆశతో పోయి వెయిట్ చేసి వాళ్ళు కనిపించే కూడా చూస్తున్నాం. కానీ సైన్యంలోకి అధిపతి అయిన దేవుడు నీకు సమీపంగా నేనున్నా, నాకు మొరపెట్టు నేనున్నా అంటే, అయ్యా నేను బిజీగా ఉన్నాను అయ్యా. ఇంకా దావీదు పాపము అంత రాజైనా కూడా ఆ పరిస్థితుల కన్నా నేను నా దేవుని దగ్గర కనిపెట్టకపోతే నాకు జ్ఞానము రాదు. ఆయన రాజు ఏం చేయాలా? అందరినీ ఏలాలా. ఏం కావాలా? జ్ఞానం కావాలా. యాకోబు 1:5 ఉంది, జ్ఞానము కొదువుగా ఉండే వాళ్ళు అడుగుడు మీకు ఇయ్యబడును. సందేహము లేకుండా అడగాలంట జ్ఞానం కావాలంటే. ఇప్పుడు మనకు ఉండేది ఎంతమంది పరిపాలన? మొగుడిని పిల్లల్ని
మొగుడైతే భార్యని, పిల్లలు అయితే తల్లిదండ్రులని, వాళ్ళకున్న స్కూల్కి కాలేజ్కి అది వెళ్తే వాళ్ళది. వీళ్ళని ఏలడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలా. అంటే దావీదు జ్ఞానం కోసము 3 పూటలు ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టుకొని పొందుకుంటుంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలా. కావాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలా. మత్తయి సువార్త 7:7. మత్తయి సువార్త 7:7 తీయాల. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. హల్లెలూయా. ఇప్పుడు చిన్న వయసులో పిల్లవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ టైంలో ఆకలి వేస్తుందో ఏమో అవన్నీ చూసుకొని మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఈ డ్రెస్సు ఆ డ్రెస్సు, వాళ్ళకి ఏం కోరికలు ఉండవు. నేను ఒక పిల్లోని చూస్తా అన్న రోడ్డు మీద, మా ఇంటి దగ్గర అప్పుడే వచ్చినాము, అది చూసా. ఇంత ఉన్నాడు. అది మైండ్ ఈయన ఏమీ లేదు. ఈయన కార్లో అదేదో తుడిచి ఏదో చేస్తున్నాడు. వాడు చేతులు ఊపుకుంటూ ఆనందంగా రోడ్డు మీద నడుస్తున్నాడు. వాడికి ఏమి లేదు, చింత ఏమీ లేదు వాడికి. వాడు ఎంత వాడు నేను ఇంత ఉన్నాడు. వాడు బాగా గుండు ముఖం బాగుంది. ఆడు ఇట గాలి నేను చూస్తా కానీ వాడు ఏమైనాడు ఇటు అయిపోయి మళ్ళీ నడుచుకుంటూ పోతాడు. అంతవరకు వాడు బాగా ఊపుకుంటూ నడుచుకుంటూ ఉన్నాడు. అంటే ఆ పిల్లవాడికి ఏం లేదు, ఒక చింత లేదు, ఒక దిగులు లేదు. ఏం కావాలన్నా మా అమ్మ చూసుకుంటారు, మా నాన్న చూసుకుంటారు, చేస్తారని. మనకు ఉదయం నిండా చింతలే. సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉండగా మనకంతా చింతనే. పూర్తిగా ఏం చేయాలి? ఆయన వైపు వదిలి ఆ పిల్లడు నడుస్తున్నా అదే కానీ ఆ పిల్లడు నడుస్తుంటే మనం కూడా భారం వేసేసి అంత ఇచ్చిన ఒక్కరోజు బ్రతుకుతున్నామంటే ఆ ముందు ఒక ఇంటికి వెళ్ళినాం. ఆ పాటకు వచ్చిందనమాట. ఆయుష్కాలం అంతా దేవుడు కృప చూపించినారు కాబట్టి మనం ఏమేమి ఉండాలా? కృతజ్ఞత. ఇంటికి వస్తే ఆ పిల్లోడు కనిపించినారు. ఆ పిల్లోడు ఎలా నడుస్తున్నారు? ఏమి కష్టము, ఏమిటి ఒక మంచి అని ఏ భారం లేదు ఆ పిల్లవాడికి. మనం కూడా జీవితంలో ఎట్టుండాలా? ఆయన ఉన్నంత వరకు మనం కూడా అన్నీ ఆయనకు వదిలేసి అలాగనే మనము ఉండాలా. కృతజ్ఞత మనసు ఆనందంగా నడుస్తుంటే మనం కూడా మన జీవితాన్ని ఏం చేయాలా? కృతజ్ఞతతో ఆనందంగా. ఎప్పుడు నడచగలుగుతామంటే ప్రార్థన చేసినప్పుడే. హల్లెలూయా. పొద్దున్నే లేచి దేవునికి అప్పగిచ్చేసి, దేవా ఈ దినం పనులన్నీ నీ చేతికి అప్పగిస్తున్నా, నేను ఇటు అటు పోకుండా నువ్వే చూసుకో. ఒకవేళ నేను ఎక్కడికన్నా నీకు ఆయాసకరమైన పనులు ఆలోచన చేస్తున్నాను అనుకో, వెంటనే ఒక చెంపదెబ్బ కొట్టు. అడగాల దేవుణ్ణి. అప్పుడు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తట్టి మనల్ని, ఇది కరెక్ట్ కాదు. మనం అప్పగించకపోతే ఆయన తడతారు మనల్ని. దేవా నేను ఇట్టనే పోతా, నేను ఇట్టనే చేస్తా అంటే కాదు, మొత్తం అప్పగించుకోవాలి. ఏ దినానికి ఆ దినము ఆయన చేతికి మనము పూర్తిగా అప్పగించాలి. అప్పగించినప్పుడే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. ఏదైనా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఏం చేయాలి? అడగాల. దేవుని దగ్గర అడగాల, దేవుని దగ్గరే వెతకాల. ఎప్పుడు ఇస్తావయ్యా? నువ్వు ఎప్పుడు చేస్తావు? నీ చిత్తం ఎప్పుడయ్యా? ఎప్పుడు తీయబడతాను? ఏం చేయాలా? ఆశతో ఏం చేయాలా? పొందుకోవాలా. నీకు అడిగింది ఇస్తే నువ్వు ఆశ తీసుకుంటావా? దాన్ని వద్దు 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 అంటావా? ఆశతో తీసుకుంటావు. ఎలా తీసుకుంటావు? సంతోషంగా. అంటే నువ్వు అడిగినది అక్కడ దొరికే లోపల. ఏమైనా ఒకరు ఇష్టమైంది ఎవరైనా ఇచ్చినారనుకోండి, వాళ్ళని నువ్వు అడుగుతూ ఉంటావు దేవుని దగ్గర. అది ఇష్టమైంది నీకు కళ్ళకి వాళ్ళు ఇచ్చేలోపు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. లోపల దుఃఖంగా తీసుకుంటావా? అడుగుడి. ప్రార్థన అనగానే అడగాలి, ప్రార్థన అనగానే వెతకాలి, ప్రార్థన అనగానే తీయబడేంత వరకు మనము వెతుకుతూ అడుగుతూ తీసుకొని సంతోషంగా పొందుకునేంత వరకు ప్రార్థన ఆపద్దు. హల్లెలూయా. ఏం చేయాలి? ఇప్పుడు అడగాలి, వెతకాలి, తీసుకునేంత వరకు ప్రార్థన ఆపద్దు. ఏం చేయాలా? ఆపద్దు.
మనిషి కోరికలు ఏం ఆగవులేండి, భయపడిన అవసరం. ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఆగను కూడా ఆగవు. మనిషి కోరికలు ఆగిపోతాయి అంటే ఇంకా ప్రార్థన ఒక్కటి పోతే ఒక్కటి. కానీ దేవుని దగ్గర మనము మన పరిశుద్ధతని జీవించాలని దేవుని దగ్గర రోజు అడగాలి. పరిశుద్ధతను కోరిన వారి జీవితంలో ఆయన ఏమి కావాలో ఆయన అక్కర్లన్నీ తీరుస్తాడు. అడుగు ప్రతి వాడు పొందును. కింద 8 వచనం 7-8 ఏమన్నాడు? అడుగు ప్రతివాడు అంటే ఏంది? ఇప్పుడు తప్పు ఎవరిది? ప్రార్థన చేయకపోవడం, అడగకపోవడం ఎవరిది తప్పు? మనది. తర్వాత వెదుకు వారికి ఏమవుతుంది? దొరుకును. తట్టు వారికి ఖచ్చితంగా తీయబడుతుంది. ఆయన శక్తివంతుడు. ఏదైనా సరే అడిగేటప్పుడు కూడా ఈ కాదు, నీ చిత్తమైతేనే సైన్స్ చేయి కాదు, నీ చిత్తమైతేనే అది శ్రేష్టం. ఒకవేళ అటు ఇటు ఉన్న దాన్ని ఏం చేస్తారు? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచి దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా అనుమానంగా తీసుకొని అనుమానంగా పోతూ ఉంటే సాతాను అప్పటివరకు ఏమి లే, నువ్వు పొందుకునేంతవరకు బాగానే ఉంది శ్రేష్టంగా. నువ్వు అనుమానించినప్పుడే మార్గం లేమి, మనం వెళ్తూ ఉంటాం, దుమ్మంత మన మీద పడదా? అంతే, నువ్వు అనుమానంగా తీసుకున్నప్పుడు అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఒకటి లేని ఒకటి సాతాను గారు అక్కడ లేపుతూ ఉంటుంది. వివాహము అన్నగానే ఫస్ట్ దేవుడు జతపరచిన నమ్మాలి. అటైతేనే జీవితంలో ఏమవుతుంది? ఎన్ని వచ్చినా ఒడిదుడుకులు ఓర్చుకోగలుగుతారు. లేదు నమ్మకపోతే ఏ ప్రయోజనం లేదు. నమ్మాల. ప్రతిదీ జీవితంలో అడిగినవి నమ్మితేనే దేవుడి కార్యాలు మనం చూస్తాం. తర్వాత వద్దురన్న కీర్తనలు 145:18 వచ్చిన చదువుదాం. కీర్తన 145 18 వచ్చిన 18-19 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అమ్మో యెహోవా పముగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు అన్నిటికీ ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారా? సమీపంగా ఉన్నాడా లేదా? ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం, మనము సిద్ధంగా లేం. నిజం చెప్పాలా, అబద్ధం చెప్తే ఎట్లా? పనుల కన్నా పనులు పక్కన పెట్టండి, ఫస్ట్ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఉపవాసం అంటారు, విస్తారమైన పనులు పెట్టుకొని వేస్తే ఉపవాసం అనగానేంది? నువ్వు ప్రార్థన చెయ్యాలి. దానప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఈరోజు బట్టలు ఉతికేవి రేపు ఉతకండి, ఏమవుతుంది? ఈరోజు చికెన్ చేసుకోవాలి, రేపు మానేసి రేపు చేసుకొని ఈరోజు పచ్చనో పెరగనో తినండి. అనుకున్నప్పుడు ప్రార్థనకి మొదటిగా ఏం చేయాలా? ప్రార్థన జరగాల. ప్రార్థన జరగడం వల్ల మన ఆయన రెడీగా ఉన్నాడు, వినడానికి రెడీగా ఉన్నాడు, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనమే దూరం చేపెడుతున్నాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యత. ప్రార్థన చేయకుండా మీరు మీ ఇళ్ళలో నుంచి వెళ్ళకండి. రేపు మోకరించలేము 2 నిమిషాలు. రోజుకి ఎంతమంది కరెక్ట్గా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది దేవునికి దశమభాగం ఇస్తారని చెప్పండి? చేతులు ఎత్తాల దేవుని సన్నిధిలో. 100కి ఎంత? 10 రూపాయలు. అది ఇస్తాను. చాలామంది ఇస్తారు. ఆల్మోస్ట్ రోజుకు గడిచే 24 గంటల్లో సమయం దేవుంది ఎంత? ఇది కూడా దశమ భాగమే. 2 గంటల 40 నిమిషాలు. దేవునికి నిజముగా ఈ 2 గంటల 40 నిమిషాలు ఇచ్చినాము అనుకో, రానున్న దినాల్లో నీ కష్టాజీతము ఖచ్చితంగా దేవుడు సియోనులో నుంచి ఆశ్రయిస్తాడు. నాకు ఈ వాక్యం బాగా ఇష్టం. కీర్తనలు 128 తీస్తాను.
అది చాలా దేవుణ్ణి అది ఏమి కోరాల దేవుడు మన దగ్గర అంటే ఎంత మంచిగా 128 ఫస్ట్ చదువునానా 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వాళ్ళందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివు మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదించబడి. ఇది చెప్పండి ఎలా ఆశీర్వదించబడతారు. ఇప్పుడు చదువు. ఇప్పుడు చెప్పండి 5వ వచనం. అందరూ చెప్దామా? సియోనులో నుండి యెహోవా నన్ను ఆశీర్వదించును. ఎవరు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నారు? ఇంత నిజంగా భయభక్తులు కలిగిన వాళ్ళు భయపడకండి. ఖచ్చితంగా ఆయన సమయం ఆయనకు ఇస్తూ ఉందాం. అయ్యో పొద్దున టైం సరిపోదంటే నీవు పనుకునే లోపల లేచినప్పటి నుంచి పనుకునే లోపల 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వలేమా? ఇవ్వగలుగుతాం. 1 గంట పాటలు పాడుతూ దేవుని స్తుతించడం, ప్రార్థన చేస్తూ స్తుతించడం, వాక్యం ధ్యానిస్తూ స్తుతించడం, దేవుని ఘనపరచడం అంటే ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఈ 2 గంటల 40 నిమిషాలు తీసి దర్శన భాగం కూడా చేద్దాం ఈరోజు. హల్లెలూయా. చాలా కష్టం అనుకోవద్దు, ఈజీనే. కష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే ఇష్టం చేయొచ్చు. 100కి 10 రూపాయలు ఇచ్చేది అది ఎవరైనా ఆయన ఇచ్చినారు కాబట్టి 100 రూపాయలు నువ్వు 10 రూపాయలు ఇస్తాను, అంతేనా కాదా? ఆయనే అది ఇవ్వకపోతే ఇవ్వగలుగుతామా? ఆయన ఇస్తున్నారు, దానికి మాత్రం అబ్బా నెలనే కదా, నెల వస్తానే తీసే అదేం పెద్ద కాదు. అది తీయడము ఇంపార్టెంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 గంటలు రోజుకు అవుతుంది కాదు అనడానికి వీలు ఎక్కడ లేరు. ఎగ్జామ్స్ ఉన్నట్టు మేలుకోమా? మేలుకుంటాం. ఇప్పుడు చేయాలి. ఈ 2:30 గంట 1 గంట బ్రేక్ టైం 40 నిమిషాలు పని అయిపోదా? అటు రాత్రి 1 గంట 2 గంటల 40 నిమిషాలు. సాయంత్రం ఉదయం, నేను దానికి చెప్తున్నా, సాయంత్రం ఉదయం మధ్యాహ్నం చేయగలుగుతాం అనుకుంటే. కానీ 2 గంటల 40 నిమిషాలు కాకపోతే మాత్రం పనుకోవద్దండి రాత్రి కల్లా. హల్లెలూయా. పనుకోవద్దు. 10 మందిలో ఉన్న నీ హృదయము, నీ రహస్యంగా నువ్వు చేసే స్తుతి, ధూపము, ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందిలో ఉంటే ఏం భయం? నీ హృదయం ఎక్కడ ఆనుకోవాలా? ప్రార్థన అనగంటే ఏంది? నీ హృదయం ఏమనుకోవాలా? దేవునితో ఆనుకోవడమే ప్రార్థన. ఇక్కడ ఇందాక పరలోక ప్రార్థనలో ఉంది కదా, మత్తయి సువార్త 6 తీయండి ఒకసారి. ఇలా చేసేవాళ్ళు మాత్రం సియోనులోంచి ఆశీర్వదించబడతారు. మీకు ఏ సమయం ఏం కావాలో గిన్నె నిండి పొల్లే ఆశీర్వాదమే ఉంటుంది. కానీ నీ కష్టాజీతం ఏమవుతుందంట? 10 రూపాయలైనా ఆశీర్వదించబడుతుంది. చెప్పండి ఒకసారి, మీ చేతులు పట్టుకోండి. ఆశీర్వదిస్తుంది దేవుడు, ఆశీర్వదిస్తారు. మత్తయి సువార్త 6 వచనం 6 చదవండి. 6 లేకుంటే 5-6 చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధాని వల్ల ఉండొద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోను వీధుల మూలంలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచిన మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఉదయకాలం నీకు టైం దొరుకుతుంది, ఇంట్లో చేస్తావు. మధ్యాహ్నం సాయంకాలంగా చేస్తావు, రాత్రికాలంన. ఈ మధ్యాహ్న కాలం ఇప్పుడు దేవుడు ఏమన్నారు? నువ్వు తలుపు వేసుకొని వేషధాని వల్ల కాక, అంటే నీ హృదయము, నీ మనసు లోకంలో ఉన్న వారితో కలవకుండా నీ మనసు దగ్గర నువ్వు ప్రార్థన
చేయగలవు. మొదటిగా వేషధారణ అనే ప్రార్థనకి తలుపు వేయమన్నాడు ఇక్కడ. అలా అర్థమైందా? తలుపు వేయనగానే పెద్ద ఒక రూమ్లోకి పోయి డోర్ వేసేసుకొని స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేసి నువ్వు మనసంతా దేవునితో అనుకోకుండా చేస్తే అది వేషధారణ ప్రార్థన కాదా? మనస్సు పూర్తిగా దేవుణ్ణి ఆనుకొని దేవుని వైపు చూస్తూ నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నాకు దేవుడు నాకేమేమి అవస్థతలో అన్నీ ఇస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా ఒకరోజు నా పట్ల ఆయన చిత్తం నా పట్ల నెరవేరుస్తాడు. ఆ చిత్తం నెరవేర్చేంత వరకు నేను ఆయన పాదాలు విడవను. సైన్యములకు అధిపతి అయిన దేవా నాకు ఆధారం. నేను చాలాసార్లు చూసింది ఏంటంటే, దురాత్మలు పారిపోవాలి అంటే సైన్యంలోకి అధిపతి అయిన దేవ, జీవం కలిగిన దేవ అనగానే వాడికి ఏమవుతుంది? వణుకు పుడతా ఉంటుంది. నేను భయపోవాళ్ళకి అదే చెప్తా అంట, ఎక్కువ చెప్తా ఉన్నాను స్తుతి. సైన్యంలోకి అధిపతి అయిన దేవానికి వందనాలు, జీవం కలిగిన దేవానికి వందనాలు. ఎక్కువ నువ్వేం చేయాలి? దేవుని ఘనపరుస్తూ స్తుతి చెల్లిస్తూ ఉండు. నీలో ఉన్న భయాన్ని అణిచివేసి నువ్వు దేవుణ్ణి నోరు తెరిచి నీ హృదయ అంతరంగంలోంచి నువ్వు ఘనపరచు. భయం ఏమైపోతుంది? పారిపోతుంది అంతే. దేవునితో సహవాసం అనేది నువ్వు ఏం చేయాలి తెలుసా? గుడ్డిగా నమ్మాలి. నిజంగానే ఆయన సహవాసం చాలా గొప్పది. భయాన్ని అణిచివేయాలా, జీవం కలిగిన దేవుణ్ణి హెచ్చించాలా. రహస్యమందు ఉన్న నీ తండ్రి నువ్వు కలుసుకోవడానికి నీ తలుపు వేయి. అంటే ఇతరుల కోసము ఇతరుల విచారణ అంతా తీసుకొని వచ్చి నీ హృదయంలోంచి ప్రార్థన చెయ్యొద్దు. నా దేవుడు నాకు ఏదైనా మేలే చేస్తాని ప్రార్థన. స్తోత్రం. దేవుని ఘనపరుస్తూ, దేవా మంచి దేవుడవయ్యా, నువ్వు ఎంతగానో అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఎంత ప్రేమ ఉందో ఆయన పట్ల నువ్వు అది ఏం చేయాలా? చెప్తా ఉండాలా. నేను పద్దన వాక్యం చదువుతా ఉన్నా. అది 1 పేతురు 3వ అధ్యాయం చదువుతుంటే అక్కడ భార్య భర్తల గురించి వస్తున్నప్పుడు ఒకరొకరు ఏమన్నా సన్మానించుకోవాలంట. ఎందుకు అంటే అక్కడ ఏమి రావద్దు, సపోర్ట్ చేయాలంటే నీ భార్యని నువ్వు సన్మానించుకుంటూ పొగుడుతూ అట్లా చేస్తూ ఉంటేనే ఏమవుతుంది? నీ పనులకు ఆటంకము రాకుండా నీకు సహాయం చేసే విధంగా మార్చబడుతుంది. భార్య అయినా భర్త అయినా అంతే, ఒకరి పేరు పెట్టినట్టు ఒకరే అని కాదు. అంటే అది ఏం చూపించమంటున్నాడు దేవుడు? ఆయన ప్రేమని చూపించమంటున్నాడు. ప్రతి చోట దేవుని ప్రేమను మనము వెల్లడి పరుస్తూ ఉండాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నా. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోవాలంటే నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో, దేవుని ఎంత ఘనపరుస్తున్నావో ఏం చేయాలా? దేవునికి చెప్పాలా. దేవానికి వందనాలు, నీకు వందనాలు ప్రభువా, నువ్వు మంచి కాపరివి, నా పట్ల మంచిగా చేస్తావు, నాకు జ్ఞానం ఇస్తావు, నాకు భయం లేదయ్యా, నేను చదవగలుగుతానయ్యా, నాకు భయం లేదయ్యా, నువ్వు కార్యం చేస్తావయ్యా. ప్రార్థన చెయ్యకుండా ఏ దానికి కానీ మనము తొందర అడుగు వేయద్దు. ఆలస్యమైన పర్వాలేదు, ప్రార్థనకు మాత్రం మొదటిగా ఏమి ఇవ్వాలా? చోటు ఇవ్వాలా. వేషధారణ ప్రార్థన నమ్మినామనుకు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు మనుషుల ముందు కనిపించేలాగా. ఆ ప్రార్థనలు దేవునికి ఏం కావాలా? హృదయాంతరంగంలోంచి వాళ్ళు పైకి హెచ్చించబడతారు. హెచ్చించబడని అవసరం లేదు. పైన హెచ్చించబడడానికంటే దేవుని దగ్గర హెచ్చించబడట ధన్యత. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేయటంలే, ఏం చేయటం లేదు అని నేను అంటున్నారేమో. నువ్వు ప్రార్థన చేసి వాళ్ళకి కనిపించలేదేమో. కానీ వాళ్ళందరూ మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. దేవుడు అంతరంగ హృదయాన్ని చూస్తారు. దావీదు ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు 3 సార్లు ప్రార్థన చేసినాడు. గొర్రెల్ని కాచుకునేటప్పుడు కూడా అంతగా దేవుని మీద ఆనుకొని ఘనపరుస్తూ సంగీతంలోతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమైంది? అన్నలందరూ ముందు అభిషేకించబడినాడు. హల్లెలూయా. హృదయము ఎక్కడ దేవుని ఆనుకుంటుందో దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుని కార్యాలు చూడగలం. నేను వివాహం కాకముందు ఒక పాపను చూసేదాన్ని. బాగా ప్రార్థన, కరెక్ట్ 5కి లేస్తుంది అమ్మాయి. ఆడదాకా ప్రార్థన చేసేది. స్తుతులు బుక్ తీసుకుంటుంది, స్తుతులు చదివేది. నేను ప్రార్థన చేసిన బాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు అంత పట్టించుకోను, కానీ స్తుతులు చదివింది. స్తుతులు అయిపోతానే ఒక పాట పాడింది. ఒక్కటే పాట పాడింది. పాట పాడేంత వాక్యం చదివింది.
అలారం మోగేదాకా ప్రార్థన నిండు మోకాలతో ప్రార్థన చేసింది. యవ్వన కాలములో దేవునితో గడపట బహు ధన్యత. వృద్ధాపంలో ఉండి కూడా గడుపుట ధన్యత. కాలు చేతులు ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో కనిపించాల్సిందే. హల్లెలూయా. మంచంలో పడేంత వరకు దేవుని సన్నిధిలో కనిపించాల్సిందే. మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపించాలా. ఒక ఆదివారము దేవుని సన్నిధిలో కనిపించుట 1000 దినముల కంటే శ్రేష్టం. మిగతా అన్ని సమయంలో బిజీ 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 కానీ దేవుని సన్నిధానానికి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన చెయ్యాలి మనం. ఇంకొక చదువుకొని ముందుకెళ్దామమ్మ. హల్లెలూయా. కీర్తనలు 55 ఇందాక చదివినాం కదా. 16 వచనం. ఆయన అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. చెప్పండి. దేవునికి నేను మొరపెట్టుదును, యెహోవా నన్ను రక్షించును. మొదటిది ఏం చెప్పండి? ఆలకిస్తాడు. చెప్పాల. ఎక్కడ విన్నాం మనం? ఇందాక 17లో చదివినాం. ఆలకిస్తారు. రెండోది ఏంటి? ఆయన మనకు నిజంగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటాడు. మూడోది ఏంది? అడిగినవన్నీ ఆయన ఇస్తాడు, మనకి సహాయం చేస్తాడు. నాలుగోది ఏంటి? ఇందాక యెహోవా నన్ను రక్షించును. ఎప్పుడు? అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. ఏంటి? నేను దేవునికి మొరపెట్టినప్పుడే. మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. మొదటిది ఏం చెప్పండి ఇప్పుడు? ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. రెండోది ఏంటి? అడిగినవి ఇస్తాడు. మూడోది ఏంటి? సమీపంగా ఉంటాడు. నాలుగోది ఏంటి? రక్షిస్తాడు. అన్నిట్లో ఇరుక్కపోకుండా రక్షిస్తాడు. దేవుడు మనలకి దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పటి నుంచి అడుగుదాం, ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయకుండా నేనేమి చెయ్యను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మొదటిగా ప్రార్థన చేద్దాం. నేను కొంతమందికి చదువు రాని వాళ్ళకి ఏం చెప్తా, బైబిల్ ఒక యాప్ ఉంది కదా. అప్పులు అంటే లేదు, ఇప్పుడు యాప్లు ఉన్నాయి. ఆఫ్లైనేది, ఆన్లైన్ కూడా కాదు. ఆన్ చేస్తే అది పలికిస్తా అంటే మనం పలకచ్చు. ఇంకొక సపోర్ట్ ఎవరికి కావాలి? మనకి అవసరం లేదు. అన్నిటికి ఉపయోగిస్తాం సెల్లుల్ని, కానీ దేవుని వాక్యాన్ని ఉపయోగించడం తప్పేముంది? ఎవరో నాకు చదువు రాదు, ఎవరు పలికించేవాళ్ళు ఏం భయపడిన అవసరం లే. మనకి ఇప్పుడు టెక్నాలజీ ఉండి నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాక్యం చదవాలనే ఆశ, మనకి పలకాలనే ఆశ ఉండాలి. ఒక్క అధ్యాయం చదివేదాకా ఎవరితో ఏం మాట్లాడకండి. బైబిల్ సంవత్సరానికి పూర్తి చేయాలంటే 4 అధ్యాయాలు చదివితే బైబిల్ పూర్తి అయిపోతుంది. అంటే మామూలుగా చెప్తారు 3 ఆదివారం 5 అని. ఆదివారం 5 అంటే ఆదివారం మనం చాలా అడావుడిగా ఉంటాం. అది రోజు లెక్క తీస్తే ఖచ్చితంగా 12 నెలల కన్నా 11 నెలలకి బైబిల్ పూర్తయిపోతుంది. రోజుకి 4 అధ్యాయాలు చదువుతాయి. 12 సాయంత్రం 2 చదివినా కూడా రోజు కరెక్ట్ సంవత్సరం బైబిల్ అయిప్ చేయాలని అనుకునే వాళ్ళు ఆ దేవుని కృపను బట్టి అయిపోతుంది. కానీ రోజుకి 4 అధ్యాయాలు చదివితే దేవుడు బైబిల్ కూడా పూర్తి చేపిస్తాడు. చదవాలా. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆమేన్. మొరపెట్టడం మన పని. ఎవరికి మొరపెట్టాలా? సైన్యములకు అధిపతి అయిన ఆ గొప్ప దేవుని మొరపెట్టడానికి సిద్ధంగా ఉందాం. హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.